ప్రభుత్వం మంచి పనులకే ఉపాయించుకొని ముందుకు అడుగేసుకొని వస్తున్నారు. కానీ అందరికీ సాయపడేలాగా బాబు అన్న వ్యక్తి అందరికీ న్యాయం చేయాలని కూర్చుకొని తిరుగుతున్నారు. కానీ అటువంటి ఎత్తి మీద బురద జల్లాలని ఎదుట ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నాయి. కానీ మాకు మటుకి వచ్చిన కాడి నుంచి మంచి పనులే జరుగుతున్నాయి. కాకపోతే నేను బాధపడేది ఏంటంటే నా కూతురు వైద్యానికి కూడాను ఒకరు కూడా ముందు వచ్చి సాయం చేసిన వాళ్ళు లేరు. నేను హాస్పిటల్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే నా ఇంటి పార్టీ అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. కనీసం నన్ను ఆదుకున్న వాడు కూడా లేరు. మా ఏరియాలో వచ్చి చూసిన నాదుడు లేడు. కాకపోతే బాబు అన్ని చోట్ల తిరిగి అన్ని చోట్ల అమ్మ మీకు అది లేదా ఇది లేదా అని ప్రతి ఇంటింటికి తిరిగి నేనున్నాను మీకు మంచి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు అన్ని మంచి పనులే జరిగినాయి. మరి అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏదొచ్చింది కరోనా వచ్చింది, కనీసం మనిషి ఉన్నాడా పోయాడని దగ్గరికి వచ్చి చూసి పలకరించిన నాదుడు ఉన్నాడా? అసమంటిది చంద్రబాబు వచ్చి గడప గడపకి ఆయన ఆరోగ్యం కూడా బాగోలేకపోయినా 80 సంవత్సరాలు 70 సంవత్సరాల మనిషి బుడదల్లో తిరిగి నీళ్ళల్లో తిరిగి మనిషికి జబ్బు వచ్చిందా లేదని కూడా ఆ పక్కన తీసి పాడేసి గడప గడపకు వచ్చి అమ్మ మీ ఆరోగ్యాలు నేనున్నాను మీ వెనకాల మీకు ఏ లోటు రాను, మీకు వచ్చే ఈ నీళ్ళు వదలదంతా పోయేదాకా నేను మీకు అండగా ఉండి నేను చూసుకుంటాను, మీకు ఏ లోటు ఇళ్లల్లో వెళ్ళి మీరు కాపురం చేసేలాగా నేను చేస్తాను అని మాకు హామీలు ఇచ్చాడు బాబు. బాబు వచ్చిన కానీ మాకు అన్ని మంచి పనులే జరుగుతున్నాయి. కాకపోతే ఒకటే నా బాధ, హాస్పిటల్లో నేను ఉన్నాను కాబట్టి ఇంటిలో నేను ఉంటే అన్నీ చక్కబెట్టుకునేదాన్ని. నేను లేను కాబట్టి డబ్బులు పోగొట్టుకున్నా. 20,000 రూపాయలు క్యాష్ పోయినాయి. ఇంట్లో సామానం అంతా నాశనం అయిపోయినాయి. నన్ను నా పిల్లని చూసే నాదుడు లేడు. కాకపోతే వచ్చేదంతా మన ప్రభుత్వం వచ్చి సెంటర్లోనే పంచుతున్నారు కానీ సందుకి రావట్లేదు, ఏది అందుతం లేదు మా బజార్కి వచ్చి. దానివల్ల నేను బాబుని దండం పెట్టి మరీ అడుగుతున్నాను. మాకు అన్ని మంచి పనులే చేశాడు బాబు వచ్చిన కానీ మాకు ఇది లేదు అది లేదని మేము ఆ ప్రభుత్వంలోనే తిరుగుతున్నాం. అంతకుముందు ప్రభుత్వంలో కూడా చాలా చేసి మాకు ఎదురు దెబ్బ తీయాలని చూశారు. కాబట్టే మేము అవన్నీ లెక్క చేయలేదు. ముందు మా బాబు రావాలి, మాకు ముందు అడుగు వేయాలి, మాకు అన్ని మంచి పనులు జరగాలని కొరువు తీసుకొని సెలవు తీసుకున్నాం.